జిఎస్టీలోకి ఎంటర్ అవుదాం. జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీలో మన ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఏ దేశంలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు? జిఎస్టీ బెనిఫిట్స్ ఏంటి? మన ఇండియాలో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరు అనమాట. తర్వాత ఎవరికి ఎంత లిమిట్ ఉంది, ఎవరు ట్యాక్స్ పే చేయాలి, ఎవరు ట్యాక్స్ పే చేయకూడదు. ఓకే, సో కొన్ని జిఎస్టీ రిటర్న్స్ ఏంటో తెలుసుకుందాం. పీబీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. కనబడుతుందమ్మా? ఎస్ సార్, కనబడుతుంది. యా, ఫస్ట్ వన్ చూడండి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పకూడదు, సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పాలి. ఓకే, యా. సో ఫస్ట్ జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఎవరు అంటే ఫ్రాన్స్. 1954లో ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత ఆ దేశాన్ని చూసి 160 కంట్రీస్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశాయి. బట్ ఇది 2000 సంవత్సరంలో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ని ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. బట్ 1 జూలై 2017లో ప్రజెంట్ పిఎం నరేంద్ర మోడీ ఆయన ఉన్నారు కదా, ఆయన ద్వారా ఇండియాలోకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు. సార్ ఎందుకు సార్ ఈ జిఎస్టీ వల్ల మనకు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏం వస్తుంది దీంట్లో? ఓకే అని చూసుకుంటే మనకి యాక్చువల్గా దీంట్లో టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఉంటాయన్నమాట. 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వచ్చేసి జిఎస్టీ వస్తుంది. ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, ఒకటి డైరెక్ట్, మరొకటి ఇండైరెక్ట్. యా, ఇక్కడ వై జిఎస్టీ. సో బిఫోర్ వ్యాట్ ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ నుంచి మనకి చాలా ట్యాక్సెస్ నుంచి ఒక 3 రకాల ట్యాక్సెస్ ప్రజెంట్ వచ్చాయి. తర్వాత మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ బిఫోర్ చాలా ఉన్నాయి వ్యాట్లో ఉన్నప్పుడు. ప్రజెంట్ ఒక 5 మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ మాత్రమే ఫిక్స్ చేశారు. ఇవి వేటి మీద పడతాయి అంటే మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ టాక్సేషన్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, రెండరింగ్ సర్వీసెస్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, తర్వాత మనకి లైక్ ట్రేడింగ్, తర్వాత సర్వీసెస్ మీద ఈ జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. అది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడుతుంది. తర్వాత ఓన్లీ కెనడా, బ్రెజిల్, ఇండియాలో మాత్రమే డ్యూయల్ జిఎస్టీ ఉంది. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఇది యూనిఫైడ్. తర్వాత డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే స్టేట్ గవర్నమెంట్, ఎవరిది వాళ్ళు ఈక్వల్గా కలెక్ట్ చేసుకుంటారు. దాన్ని డ్యూయల్ సిస్టమ్ అంటాం. డ్యూయల్ సిస్టమ్. ఒక యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఇది వేటి మీద ట్యాక్సెస్ పడతాయంటే ఓన్లీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీదనే ఈ ట్యాక్సెస్ అన్నీ పడతాయి. ఓకే, తర్వాత జిఎస్టీ బెనిఫిట్స్ చూసుకుంటే మనకి సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్, ఈజీ కంప్లైన్స్, ప్రమోటింగ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, స్ప్యూరింగ్ ఎకనామిక్ గ్రోత్. సో ఎవరైతే లీగల్గా బిజినెస్ చేయకుండా ఇల్లీగల్గా బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ట్రబుల్ అవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ ట్యాక్సెస్ నుంచి సింపుల్గా ట్యాక్స్ డిజైన్ చేశారు ఈజీ కంప్లైన్స్ కోసం. ఎందుకంటే ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా. ఓకే, ఇల్లీగల్గా బిజినెస్లు ఎవరు చేయకుండా వాళ్ళు ఎంతవరకు సంపాదిస్తున్నారో అంతవరకు గవర్నమెంట్ ట్యాక్స్ చేసే విధంగా సెటప్ చేశారు. తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చారెన్సెస్, సివిడి, ఎస్ఏడి ఇవన్నీ సెంట్రల్ ట్యాక్స్ కింద ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చారెన్సెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ కలిపి స్టేట్ ట్యాక్స్ కింద ఉన్నాయి. వీటన్నిటిని మిక్స్ చేసి ఎన్ని ట్యాక్స్లుగా సెటప్ చేశారు అంటే ఓన్లీ మనకి 3 ట్యాక్స్ కాంపోనెంట్స్గా సెటప్ చేశారు. సిజిఎస్టీ,
ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఇలా 3 రకాల కాంపోనెంట్స్గా సెటప్ చేశారు. ఈ ట్యాక్సెస్ ఎప్పుడు పడతాయి సార్ అంటే, ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఐజిఎస్టి ట్యాక్స్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే, వైజాగ్లో పర్చేజ్ చేసావు, సిజిఎస్టి, ఎస్జిఎస్టి పడుతుంది. కర్నూలులో సేల్ చేస్తావు, సిజిఎస్టి, ఎస్జిఎస్టి పడుతుంది. ఓకే. సో తర్వాత నువ్వు గుంటూరులో పర్చేజ్ చేసావు, సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే. సో ఒంగోలులో సేల్ చేసావు, సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. తర్వాత నువ్వు కడపలో పర్చేజ్ చేసావు, శ్రీకాకుళంలో సేల్ చేసావు, సిజిఎస్టి, ఎస్జిఎస్టి పడుతుంది. హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసావు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. తమిళనాడుకి సేల్ చేసావు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. కర్ణాటక నుంచి పర్చేజ్ చేసావు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. మహారాష్ట్రకి సేల్ చేసావు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఎందుకంటే ఇవి అదర్ దాన్ స్టేట్స్, విత్ ఇన్ ద స్టేట్స్ కాదు. తర్వాత ఆ ట్యాక్సెస్ అన్నిటిని ఎలా మిక్స్ చేశారో చూడండి. సిజిఎస్టి కింద ఎక్సైజ్ డ్యూటీ, ఏడీజీ, సర్వీస్ ట్యాక్స్, లగ్జరీ సర్ఛార్జెస్ ఇవన్నీ మిక్స్ చేసి సిజిఎస్టి కింద కలిపారు. ఎస్జిఎస్టి కింద వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, సర్ఛార్జెస్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఇవన్నీ కలిపి ఎస్జిఎస్టి కింద మిక్స్ చేశారు. ఐజిఎస్టి కింద సిఎస్టి, సివిడి అండ్ ఎస్సిడి కలిపి ఐజిఎస్టి కింద తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ చూడండి. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ రెండు ఆంధ్రప్రదేశే. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి ఇంట్రా స్టేట్ పడుతుంది, సిజిఎస్టి, ఎస్జిఎస్టి. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర ఒకటి, తెలంగాణ ఒకటి. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి ఇంటర్ స్టేట్. ఇంటర్ అంటే అదర్ స్టేట్ అని అర్థం, ఇంటర్ అంటే అదర్ స్టేట్ అని అర్థం. ఓకే. ఇంట్రా అంటే విత్ ఇన్ ద స్టేట్ అని అర్థం, విత్ ఇన్ ద స్టేట్. తర్వాత మనకి గవర్నమెంట్ ప్రతి ఒక కంపెనీకి ఒక జిఎస్టి నెంబర్ ఇచ్చింది 15 డిజిట్స్తో. ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి స్టేట్ కోడ్. ఇండియాలో ఇండియా మ్యాప్ ఉంది కదా, మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం 29 రాష్ట్రాలు, లక్షద్వీపులు. ఓకేనా. ఒక్కొక్క రాష్ట్రానికి 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు జిఎస్టి నెంబర్ ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ ఇచ్చింది. ఓకే. సో తర్వాత రిమైనింగ్ నెంబర్స్ పాన్ నెంబర్స్ 10 డిజిట్స్. తర్వాత 1 అనేది ఎంటిటీ నెంబర్, జెడ్ అనేది డిఫాల్ట్, చెక్ సమ్ డిజిట్ అనేది లాస్ట్లో మనకి నార్మల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా జిఎస్టి నెంబర్ ఇస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ది 37 వచ్చిందంటే జిఎస్టి నెంబర్ అతనిది ఆంధ్రప్రదేశ్ అనుకోవాలా. 36 వస్తే తెలంగాణ, 33 అంటే తమిళనాడు, 29 వస్తే కర్ణాటక, 01 అంటే జమ్మూ కాశ్మీర్, 07 అంటే ఢిల్లీ. ఇలాగా. సో మనకి ఏం చేసిందంటే గవర్నమెంట్ ఫస్ట్ 2 డిజిట్స్ ఏదైతే ఉందో అప్పటి నుంచి మనకి ప్రతి ఒక్కరికి ఫస్ట్ 2 డిజిట్స్ స్టేట్ కోడ్ అనమాట. 37 నెంబర్ కాకుండా, అంటే మనం బిజినెస్ పర్చేజ్ చేసినా సేల్ చేసినా స్టార్టింగ్లో 37 నెంబర్ వస్తే మీరు ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి. 37 నెంబర్ కాకుండా ఏ నెంబర్ వచ్చినా వేరే స్టేట్ అనుకోవాలి. అంటే మీరు ఉన్న స్టేట్ నుంచి, మీ బిజినెస్ ఉన్న స్టేట్ నుంచి. ఓకే. తర్వాత కొత్తగా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు మినిమం బేసిక్ కంపెనీ డీటెయిల్స్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ అండ్ సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కంపల్సరీగా ఉండాలన్నమాట కొత్తగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే. తర్వాత ఇండియాలో మ్యాక్సిమం 1600 ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. ఆ 1600 ఐటమ్స్కి 4 డిజిట్స్ లేదా 6 డిజిట్స్తో హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చింది గవర్నమెంట్. హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ఓకే. బట్టల్స్కి అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. కంప్యూటర్ స్పేర్ పార్ట్స్కి అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది.
వెజిటేబుల్స్కు ఒక హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో తర్వాత ఇట్లా ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన వస్తువులన్నిటికీ ఒక్కొక్క హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో అది తర్వాత జిఎస్టీ రేట్స్ ఆర్ స్లాబ్స్ అంటే 0%, 5%, 12, 18, 28% అనమాట. ఓకే, ఇవి వీటిని స్లాబ్స్ ఉంటాయి. ఈ 5 రకాల ట్యాక్సెస్లోనే మనము ఉపయోగించే ప్రతి వస్తువు ఉంటుంది. ఇంట్లో నువ్వు వేసుకునే బట్టల దగ్గర నుంచి నువ్వు ఉపయోగించే ప్రతి ఐటెము కూడా ఈ 5 స్లాబ్స్లోనే ఉంటాయి, వేరే స్లాబ్స్ ఉండవు. ఎగ్జాంపుల్ జస్ట్ చూడండి. ఏ ఐటెం ఏ దానికి కిందకి వస్తున్నది. ఓకే, సమ్ టైమ్స్ మారుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ కింద అంటే 0% ఐటమ్స్ అనమాట. ఇప్పుడు నువ్వు యాపిల్స్ రోడ్డు మీద పర్చేజ్ చేసావు అనుకో, ట్యాక్స్ ఉండదు. అదే నువ్వు స్పెన్సర్లో పనిచేస్తే వాటికి ట్యాక్స్ ఉంటుంది. కర్డ్, ఎగ్స్, పన్నీర్, వెజిటేబుల్స్, బేసన్, ప్రసాదం, కామన్ సాల్ట్ ఇవన్నీ 0%. 5% షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఇవన్నీ 5%. 12% కింద బట్టరు, గీ, మొబైల్స్ ఇవన్నీ. 18% కింద హెయిర్ ఆయిల్, సోపు ఇవన్నీ. 28 కింద కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కార్, సిమెంట్. కొన్ని లగ్జరీ వస్తువులు ఎవరైతే వాడతారో వారికి సెస్, అడిషనల్ సెస్ కూడా పడుతుంది. ఎందుకంటే హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్స్, పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా కొన్ని ఏంటంటే లగ్జరీ వస్తువులు వాడతారు. వేరే దేశాల నుంచి పర్చేజ్ చేయడం అలా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సో అవి ఎంటర్ చేయడం జరుగుతుంది. కొన్ని అడిషనల్గా చూడండి. మనకి 0 రేటెడ్. దిస్ ఇన్క్లూడ్స్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఫుడ్. మెరిట్ రేట్ 5%. సో రెగ్యులర్గా యూజ్ చేసే కామన్లీ యూజ్ ఐటమ్స్. స్టాండర్డ్ రేట్ 12, 18 సేమ్ ఉంటాయి కొన్ని. ఇన్క్లూడ్స్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, రెగ్యులర్గా యూజ్ చేసేటి, కంటిన్యూగా జరిగేటి ప్రాసెస్. డిమెరిట్ రేట్ 28%. సో లగ్జరీ కార్, టొబాకో, ఎయిర్టెడ్ డ్రింక్స్ ఇవి కొంచెం లగ్జరీగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. అడిషనల్ సెస్ 1% నుంచి 25% వరకు ఎంటర్ చేస్తారు. అడిషనల్ సెస్ ఆన్ లగ్జరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడతాయి. ఆర్టికల్స్ అవుట్ సైడ్ జిఎస్టీ రేట్ స్లాబ్ 0.25% నుంచి 3% వరకు. 0.25 ఇంక్లూడ్స్ సెమీ ప్రీసియస్ స్టోన్ అండ్ 3% ఇంక్లూడ్స్ జ్యువెలరీ. వీటి మీద పడతాయి అన్నమాట. ఓకే, జిఎస్టీ రిజిస్ట్రేషన్స్. మనకి మార్కెట్లో 4 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్, అన్రిజిస్టర్డ్ డీలర్స్, కన్జ్యూమర్స్ అనేసి. రెగ్యులర్ డీలర్స్ అంటే ఎవరంటే వీళ్ళు మంత్లీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళని రెగ్యులర్ డీలర్స్ అంటారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు ఒక ప్రోడక్ట్ మీద. సో కాంపోజిషన్ డీలర్స్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి రెగ్యులర్గా ట్యాక్స్ పే చేయరు. సంవత్సరానికి 1% మాత్రమే పే చేస్తారు. కాంపోజిషన్ డీలర్స్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. 500 ప్రోడక్ట్ ఉంటే 500 తీసుకుంటారు. అదే రెగ్యులర్ డీలర్స్ అయితే 500 ఉంటే 550 కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ట్యాక్స్తో కలిపి కలెక్ట్ చేస్తారు రెగ్యులర్ డీలర్స్. కానీ కాంపోజిషన్ వాళ్ళు అలా చేయరు. ఎందుకంటే వాళ్ళు మంత్లీ గవర్నమెంట్కి ట్యాక్స్ అప్లై చేయరు, ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకోరు. బట్ రెగ్యులర్ డీలర్స్ అనే వాళ్ళు మంత్లీ పే చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మీరు గమనించినట్లయితే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 20 lakhs. రెస్ట్ ఆఫ్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 40 lakhs. మీరు గమనిస్తే ఇప్పుడు బిఫోర్ మనకి ఏంటంటే పర్ యానం 20 lakhs జరిగితే వాళ్ళు రెగ్యులర్ డీలర్స్ కిందకి ఇచ్చారు. తర్వాత ఏం చేశారు, 40 lakhs పెంచారు. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వీటి కిందకి వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువ. అదే మీకు మిజోరాం అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడ కొండ ప్రాంతాలు. సో వాళ్ళకు ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉండవు. వాళ్ళకు ప్రయాణం అంత బిజినెస్ జరగదు. ఓకేనా. సో ఏంటి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ. సో కాబట్టి వారికి అంత జరగదు అనమాట. వాళ్ళకి లిమిట్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అనమాట.
వీరు రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు. తర్వాత కాంపోజిషన్ ముందు 75 lakhs ఉంది, తర్వాత 1.5 crores చేశారు. వీళ్ళు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే 1% పే చేస్తారు. నెల వీళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయరు, వీరు రిస్క్ తీసుకోరు. రెగ్యులర్ డీలర్స్ నెల గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సిందే కన్ఫామ్గా. వాళ్ళు ఎంత పర్చేజ్ చేస్తున్నారు, ఎంత సేల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అనమాట. ఓకే, ఇంకా అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటే వీళ్ళు చిన్న వ్యాపారస్తులు. మనకు టౌన్లలో చూసుకున్నట్లయితే బట్టల షాప్ పెట్టుకో ఉంటారు చిన్న చిన్నటి, ఓకేనా, ఇలా పెట్టుకుంటారు కదా, వాళ్ళు 20% వాళ్ళు ఏంటంటే అన్రిజిస్టర్డ్ డీలర్స్. అదే కన్జ్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు కొని ఉపయోగించిన వాళ్ళు కన్జ్యూమర్స్ అంటాం. ఫైల్ జిఎస్టీ రిటర్న్స్. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్, జిఎస్టీఆర్ 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు ఉంటాయి. జిఎస్టీఆర్ 9 అంటే మనకి యాన్యువల్ రిటర్న్ అనమాట. ఓకే, సో మనం రిటర్న్స్ అనేది జేఎస్ఓఎన్ ఫైల్ ద్వారానే చేయొచ్చు, ఓకేనా, లేదంటే మనకి ఎక్సెల్ ద్వారా అయినా కూడా చేయొచ్చు అనమాట, గవర్నమెంట్కి రిటర్న్స్ పే చేసేటప్పుడు. మీకు ఇవన్నీ కూడా చూడండి. టైమ్ లైన్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్స్ బై రెగ్యులర్ మంత్లీ రిటర్న్ ఫైలర్స్ 20th of the subsequent month. Mode of payment of tax: online, internet banking, credit or debit card, NEFT, RTGS, IMPS. Offline, cash or check, DD. ఓకే, వాటి ద్వారా చేస్తారు. జిఎస్టీఆర్ 1 రిపోర్ట్స్ ఇవి. జిఎస్టీఆర్ 3B రిపోర్ట్స్. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్జ్యూమర్. జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 9. సో గవర్నమెంట్ పోర్టల్ వచ్చేసి జిఎస్టీకి సంబంధించి, సో www.gst.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిటర్న్స్ అనేది అప్లోడ్ చేస్తాం. మనకి ఇన్వాయిసెస్ 2 రకాలు ఉంటాయి, ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, మరొకటి బిల్ ఆఫ్ సప్లై. ఇది జిఎస్టీ గురించి. నీకు ఇంకా మెటీరియల్ ఇచ్చి ఉంటాను, మెటీరియల్ ఒకసారి మీరు చదువుకోవచ్చు. మెటీరియల్లో మీరు చూసినట్లయితే ఇంకా కొంచెం మ్యాటర్ నేను ఇచ్చి ఉంటాను, చదువుకోవచ్చు అడిషనల్గా. టైప్ ఆఫ్ డీలర్స్, తర్వాత టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్, జిఎస్టీ రిటర్న్స్, అవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు టోటల్గా పేజీ నెంబర్ మీరు మెటీరియల్లో చూసుకోండి, అక్కడ టోటల్గా 18 ట్యాక్స్లు ఉంటాయి. ఆ 18 ట్యాక్స్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసేది జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B అవి యూజ్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా సిఎల్ చేస్తారు, దాని మీద వర్క్, సిఎల్ చేసే వర్కులు అవి మనకు తెలియదు. ఆ రిమైనింగ్ ట్యాక్సెస్ అన్నీ కూడా సిఎలు ఆడిటర్లు చూసుకుంటారు అనమాట. మినిమం మీరు టాలీలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేదే కాకుండా జిఎస్టీఆర్ 1, జిఎస్టీ 3B ఫైలింగ్ నేర్చుకుంటే మీకు 20-25 వేల నుంచి శాలరీస్ మార్కెట్లో దొరుకుతాయి. కానీ అవి ఎవరు మీకు నేర్పించరు, అవి రియల్ టైం అకౌంట్స్ ఎవరు కూడా మీకు ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే డూప్లికేట్ పోర్టల్ లేదు, అది మెయిన్ అనమాట. డూప్లికేట్ పోర్టల్ ఉంటే కన్నా ఛాన్సెస్ ఉంటుంది, డూప్లికేట్ పోర్టల్ లేదనమాట మార్కెట్లో, అది. సో ఇది ఈ విధంగా జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ బెనిఫిట్స్ అంటే ఏంటి, ఓకే, తర్వాత జిఎస్టీ వల్ల యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం టుడే. సో ఇక్కడ ఏంటంటే మన బిజినెస్ ఇప్పుడు మన బిజినెస్ నాది ఆంధ్రప్రదేశ్లో ఉంది, నా బిజినెస్ అంటే కడప ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తుంది. సో నేను విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆంధ్రాలో ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ముందు 13, ఇప్పుడు ఒక 26 ఉంటాయి టోటల్గా. ఓకే, 13 నుంచి 26కి మారినాయి కదా. ఈ 26 జిల్లాల్లో నేను ఎక్కడ పర్చేజ్ చేసి ఎక్కడ సేల్ చేసినా సిజిఎస్టీ, జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు మన తెలంగాణ అనుకోండి, తెలంగాణలో ఎన్ని ఇప్పుడు 23, 24 ఉన్నాయి జిల్లాలు, మారాయి కదా. సో వాళ్ళు కూడా అనమాట. ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నా, నేను హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేశాను అనుకో, ఏదో ఒక జిల్లా, వరంగల్, మేడ్చల్లో ఏదో ఒకటి, అప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అదే నేను వైజాగ్ నుంచి పర్చేజ్ చేశాను అనుకో, వైజాగ్ నుంచి పర్చేజ్ చేశాను, గుంటూరుకి సేల్ చేశాను, చిత్తూరుకి పర్చేజ్ చేశాను, కర్నూలుకి సేల్ చేశాను, అనంతపురం పర్చేజ్ చేశాను, ఒంగోలుకి సేల్ చేశాను, విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి సిజిఎస్టీ, జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అదే నేను కర్ణాటక నుంచి పర్చేజ్ చేసిన, తమిళనాడుకు సేల్ చేసిన, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో ఇవన్నీ కూడా 1 by 1 డిఫరెన్సెస్ మనము ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వెళ్తాం.
ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. థియరీ పరంగా సార్ డౌట్స్ ఉన్నాయా? యా, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ జిఎస్టి ఇయర్ కి ఎంత టర్న్ ఓవర్ ఉంటే మనం తీసుకోవాలి సార్? ముందు 20 lakhs ఉంది, దాన్ని 40 lakhs చేశారు పర్ యానం. ఓకే. అది ఎవరు రెగ్యులర్ 40 lakh లోపు అయితే మనకి జిఎస్టి నెంబర్ అవసరం లేదు కదా సార్? ఏం 40 lakhs కస్టమర్ జరిగినా తీసుకోవచ్చు, 20 lakhs జరిగినా తీసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, దానికి ఇంతే అమౌంట్ ఉండాలని ఏం లేదు. ఇప్పుడు నా బిజినెస్ ఉంది, నాది ఇన్స్టిట్యూషన్ ఉంది, నాకు 40 lakhs జరుగుతుందా, 20 lakhs జరుగుతుంది అన్నది జరగదు సార్. జరగదు. బట్ అయినా నాకు జిఎస్టీ నెంబర్ వచ్చింది కదా, దానికి ఒక లిమిట్ అంతే, ఇంతనే ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నా మెటీరియల్స్ అమెజాన్లో, మీషోలో పెట్టుకోవాలి, దానికి జిఎస్టీ నెంబర్ మ్యాండేటరీ. జిఎస్టీ నెంబర్ లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో ఇన్స్టిట్యూషన్ 20 lakhs జరుగుతుందా ప్రయాణం? జరగదు. ఓకే, సో దానికి ఇంత లిమిట్ అనేం లేదు, కానీ అన్ని అడ్జస్ట్మెంట్స్ అన్ని చేస్తారు ఆడిటర్ లోపల. ఓకే సార్. సో ఇప్పుడు జిఎస్టీ నెంబర్ తీసుకుంటానే మీకు బిజినెస్ జరగాలని గ్యారెంటీ లేదు. నిల్ రిటర్న్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు నువ్వు 1 year వరకు. జిఎస్టీ నెంబర్ తీసుకున్నావు ఒక కంపెనీ పేరుతో, నీ బిజినెస్ ఏం జరగలే, 1 year అయింది, 1 year వరకు నువ్వు నిల్ రిటర్న్స్ కొట్టచ్చు. అంటే బిజినెస్ ఏం జరగలేదు, అంటే నేను బిజినెస్ పెట్టాను, జరుగుతుంది అనుకున్నాను, జరగట్లేదు, కాబట్టి నిల్ రిటర్న్స్ అప్లోడ్ చేస్తున్నాను, చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అది దానికి ఇంతనే ఉండాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఓకే సార్. దీంట్లో మళ్ళీ ప్రొపరేటర్షిప్ ఉంటుంది, పార్ట్నర్స్ ఫామ్ ఉంటుంది, కంపెనీ 3 రకాల బిజినెస్లు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నాది ప్రొపరేటర్షిప్ అంటే సింగిల్ పర్సన్ని, పార్ట్నర్స్ నాకు 2 ఉంటారు, మళ్ళీ అది వేరే వస్తుంది. ఓకే, మళ్ళీ కంపెనీ అంటే అది వేరే వస్తుంది. ఓకే, కంపెనీ అయితే కంపల్సరీగా పర్ యానం 40 lakhs జరుగుతుంది. ఇప్పుడు టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ అవన్నీ కంపెనీలు 40 lakhs అబోనే జరుగుతుంది కదా పర్ యానం, అంతకు మించి జరుగుతుంది. ఓకేనా? అవి కంపెనీ వేరు, మళ్ళీ ఫమ్ వేరు. ఓకేనా? తర్వాత ఇలాంటి నార్మల్ 3 కేటగిరీలు ఉంటాయి మార్కెట్లో. మళ్ళీ ఫమ్స్ వేరు, కంపెనీస్ వేరు, తర్వాత ఇలా ఇన్ఫోటెక్, ఓకేనా, రామ్ అండ్ కో, ఓకే, ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ మళ్ళీ వేరు వేరు కిందకి వస్తాయి. ఓకేనా? యా, ఇవన్నీ మీరు బిజినెస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తెలుసుకుంటారు మీరే. ఓకే, అది చేయండి. టుమారో మన జిఎస్టీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఆడికి మనకి 2 daysలో ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది, తర్వాత సెకండ్ మెటీరియల్కి ఎంటర్ అవుతాం. సెకండ్ మెటీరియల్లో మనకు పూర్తిగా లాంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ కూడా 1 year సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేయాలనేసి. ఓకేనా? ఓకే.